తెనాలి గంగానమ్మపేటలోని శ్రీ విద్యాపీఠంలో ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు వైభవంగా జరిగాయి. శ్రీ వెంకటేశ్వర స్వామి వారు ఉత్తరద్వార దర్శనం ద్వారా భక్తులకు దర్శనమిచ్చారు. స్థానిక గంగానంపేటలోని శ్రీ సాలిగ్రామ మఠం ట్రస్టు శ్రీ విద్యాపీఠం నందు ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు శుక్రవారం వైభవంగా జరిగాయి. శ్రీ వెంకటేశ్వర స్వామి వారు ఉత్తర ద్వార దర్శనం ద్వారా భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా బాలస్వామీజీ ముక్కోటి ఏకాదశి విశిష్టతను తెలియజేశారు. ఈ సందర్భంగా స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. 11వ తేదీన 103 గంగాళాలతో కుడారై ఉత్సవం జరుగుతుందని భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో ట్రస్ట్ చైర్మన్ నంబూరు వెంకట కృష్ణమూర్తి, సెక్రటరీ రావూరి సుబ్బారావు, జాయింట్ సెక్రటరీ ముద్దాభక్తుని రమణయ్య, కోశాధికారి గోపు రామకృష్ణ, లోకనాథం, కోన నాగేశ్వరరావు, రామకృష్ణ, శ్రీ విద్యాపీఠం సాలిగ్రామ మఠంకు చెందిన జయలక్ష్మి, మాతృమండలి కమిటీ సభ్యులు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. తదనంతరం తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈరోజు చాలా విశేషమైన రోజు. ఈరోజు ధనుర్మాసంలో 26వ రోజుకి చేరుకున్నాము. పైగా ఈరోజు గొప్ప విశేషం ఏమిటి అంటే వైకుంఠ ఏకాదశి. శ్రీమన్నారాయణుడు వైకుంఠ ద్వారం నుండి మనకి విశేషంగా దర్శనమిస్తున్నారు. అలాగే ఈ ఏకాదశికి ముక్కోటి ఏకాదశి అని కూడా ఒక ప్రసిద్ధి అన్నమాట. ముక్కోటి దేవతలందరూ కూడా మనకి దర్శనమిస్తారు. అందుకనే మన శాలిగ్రామ మఠం శ్రీ విద్యాపీఠంలో శ్రీమన్నారాయణుడితో పాటు దర్శనము ముక్కోటి దేవతలు కూడా మనకి దర్శనం ఇవ్వటం చాలా విశేషం అన్నమాట. ఆండాల్ తల్లి కూడా చెప్పారు, 33 అమరత్తే, 33 కోట్ల మంది వచ్చి ఆ శ్రీమన్నారాయణని దర్శనం చేసుకుంటారంట. ఆ 33 కోట్ల సంతతి ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి మనం ఆరాధన చేయటం వల్ల వారి కృప లభిస్తుంది. ఆ 33 కోట్ల మంది ఎవరు అంటే 12 మంది ద్వాదశ ఆదిత్యులు, 11 మంది ఏకాదశి రుద్రులు, 8 మంది అష్టవశువులు, అలాగే అశ్విని దేవతలు 2. ఈ మొత్తం కలిపి 33 మంది. ఈ 33 మంది సంతతే 33 కోట్ల మంది. ఆ 33 కోట్ల దేవతల యొక్క అనుగ్రహం ఈరోజు అందరికీ విశేషంగా మన శ్రీ విద్యాపీఠం శాలిగ్రామ మఠం ద్వారా ఇవ్వటం జరిగింది. స్థానిక గంగానంపేటలోని శ్రీ విద్యాపీఠంలో శాలిగ్రామ మఠం ఆధ్వర్యంలో ధనుర్మాసం 26వ రోజు చేరుకుంది. ఈ రోజున ముక్కోటి ఏకాదశి సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు, అందరికీ కూడా ముక్కోటి ఏకాదశి సందర్భంగా ప్రజలందరికీ శుభాకాంక్షలు. అందరూ ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాల్లో ఉండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటాం.